హాయ్ అండి. ఇవాళ చిన్న హార్వెస్ట్ అయితే ఉంది. హార్వెస్ట్లోకి వెళ్ళే ముందు కొన్ని మొక్కల అప్డేట్స్ చూద్దాం. ముందుగా వచ్చేసి ఇవి ఎడీనియమ్స్ అంటారు, ఎడారి గులాబీలు అంటారు అన్నమాట తెలుగులో. వీటిని చక్కగా సంవత్సరం పొడుగున పువ్వులు వస్తాయండి. వీటికి మెయింటెనెన్స్ కూడా తక్కువ, జస్ట్ వీక్లీ వన్స్ కానీ అలాగ వాటరింగ్ చేస్తే సరిపోతుంది. సో స్టార్టింగ్లో ఓన్లీ కలర్ ఉండేదన్నమాట మా దగ్గర, చనిపోయినాయి అవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో ప్లాంట్ అండి. మామిడిలో ఇది ఆల్ టైమ్ మ్యాంగో అనమాట. సంవత్సరం పొడుగునా కాపు ఉంటుంది. అంటే అది మనకి ఇయర్లీ వన్స్ వస్తే ఇది 2-3 టైమ్స్ అలా వస్తుంది అనమాట హార్వెస్ట్. పునాస మామిడి అవి ఎలాగో అలాగా. ఇవాళైతే ఫుల్ పిందెలతో ఉందండి చెట్టు, చక్కగా పూత బాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దొండకాయలు ఉన్నాయి, దొండకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందాము. సో ఈవేళ జనరల్గా పువ్వులకు వద్దాం కదా అని వచ్చాను, క్లైమేట్ బాగుంది కదా అని చెప్పి హార్వెస్ట్ కూడా చేసేస్తున్నాను అనమాట. అండ్ స్కై చూసారా క్లియర్గా ఎంత బాగుందో. ఈవేళ ఏంటో భలే ఫ్రెష్గా అనిపిస్తుంది ఒక్కొక్క రోజు. అండ్ ఈ దొండ వచ్చేసి పెన్సిల్ దొండ రకం అండి, చాలా మంచిగా కాపు వస్తుంది అనమాట. మీకు ప్రతి ఆకు కింద ఒక కాయ కంపల్సరీ ఉంటుంది. చక్కగా మీరు కేర్ తీసుకుంటే మాత్రం ప్రతి ఆకుకి కాయ వస్తూనే ఉంటుంది. అండ్ మనం రెగ్యులర్గా మన ఇంట్లో పండించుకున్న కూరగాయలు మాత్రమే తినాలి అనుకుంటే మాత్రం ఒక దొండకొమ్మ పెట్టుకుంటే వీక్లీ వన్స్ కంపల్సరీ మీకు దొండకాయలు ఉంటాయన్నమాట. మిగిలిన 6 రోజుల కోసం మీరు మిగిలిన ఒక రోజు ఆకుకూరలు కానీ అలా ప్లాన్ చేసుకొని పండించుకోవచ్చు. సో కంపల్సరీ దొండ టెర్రస్ మీద పెంచుకోవడానికి ట్రై చేయండి. సో అలా ఉంటే మీకు రెగ్యులర్గా వెజిటబుల్స్ అనేవి ప్రొడక్షన్ వస్తూ ఉంటుందన్నమాట టెర్రస్ మీద కూడా. కొంచెం చినుకులు పడినాయండి ఉదయాన్నే, సందుకు కొంచెం ఫ్రెష్గా ఉందన్నమాట ఈవేళ. చిన్న చినుకులు పడితే చూడండి కొండలు కానీ అన్నీ చక్కగా పచ్చగా భలే తయారవుతాయి. వాతావరణం బాగుంటే ఎవరికైనా సరే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఈ మధ్య ఎండలకి కూరగాయలు కూడా ఏం లేవండి, అక్కడక్కడ ఇలా కొన్ని కూరగాయలతో అలా మేనేజ్ చేసేస్తున్నాం అనమాట. మళ్ళీ చినుకులు మొదలైన తర్వాత ఫ్రెష్గా అన్నీ పెట్టుకోవాలి. అప్పటికి మధ్యలో కొన్ని కూరగాయలు పెడుతూనే ఉన్నాము, బర్బాటీలు కానీ ఇవన్నీ పెట్టాం కూడా. వర్షాలు లేకపోవడం వల్ల ఏంటంటే వచ్చిన పూత కూడా రాలిపోతుంది అనమాట. బోల్డ్ పూత వస్తుంది, వచ్చిన పూత అంతా కూడా ఎండకి తట్టుకోలేక రాలిపోతుంది, పూత కాయలా మారలేకపోతుంది. సో సీజన్ అనుకూలించకపోతే మనం ఎంత కష్టపడినా కూడా వేస్ట్. వాటికి మళ్ళీ ఏమన్నా కొంచెం పైన ఏదన్నా కవర్ చేసుకోవాల్సి ఉంటుంది సన్లైట్కి. అండ్ ఇక్కడ కొన్ని కాకరకాయలు ఉన్నాయండి, కాకరకాయలు కూడా కోసుకుందాం. సైట్లో మాత్రం చాలా మంచి హార్వెస్ట్ వస్తుంది కాకరకాయలు, ఇక్కడైతే తగ్గిపోయినాయి అనమాట. స్టార్టింగ్ అంతా ఇక్కడ వస్తున్నాయి, అక్కడ రాలేదు అనుకునేదాన్ని. సో నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేల మీద కొంచెం అది పాదు బాగా అల్లుకొని వేరు వ్యవస్థ బాగా నేలలోకి బాగా వెళ్ళి సర్దుకున్న తర్వాత మీకు ప్రొడక్షన్ వస్తుంది. బట్ కుండీలో అలా కాదనమాట. దాని నేల మీదతో పోల్చుకుంటే కొంచెం త్వరగానే ప్రొడక్షన్ వస్తుంది అండ్ లైఫ్ కూడా అంతే త్వరగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ బీరకాయలు అండి. వీళ్ళు చెప్పాను కదా పువ్వులు కోయడం కోసమని వచ్చాను అనమాట, హార్వెస్ట్ చేద్దాం అనుకోలేదు. బట్ పైకి వచ్చి చూసరికి క్లైమేట్ బాగుంది కదా అని హార్వెస్ట్ చేస్తున్నాను. సో నేను ఏ బాస్కెట్ కానీ కూరగాయలు పెట్టుకోవడానికి అండ్ సిజర్ కూడా తెచ్చుకోలేదన్నమాట. అందుకని ఇదేంటంటే కుండీలు పగిలిపోయినప్పుడు పెంకులు ఉంటాయి కదా, సో వాటితో కట్ చేసి తీసుకెళ్తున్నాను. నెక్స్ట్ నిమ్మకాయలండి. నిమ్మ చెట్టు మాత్రం చెట్టు నిండా భలే పూత వచ్చేసింది అండ్ అన్నీ కూడా కాయలు నిలబడ్డాయి. బట్ ఇక్కడ నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే ఎప్పుడైతే పూత వచ్చిందో సో అప్పుడు మరి ఏ మొక్కకైనా మనం మళ్ళీ కొంచెం ఎరువులు ఇచ్చుకుంటే బాగుంటుందన్నమాట. దీనికి నేను ఇవ్వలేకపోయినప్పుడు ఎండల్లో తెచ్చుకోవడం కూడా అవ్వలేదన్నమాట, మర్చిపోయాను. సో కాయలు చిన్నగా వచ్చినాయి, చెట్టు నిండా కాయింది. బట్ కాకపోతే ఏంటంటే సైజు తగ్గిపోయింది అనమాట. మంచిగా ఎరువులు ఇచ్చుంటే కాయ సైజు కూడా ఇంకా బాగుండేది, మొక్క కూడా ఇంకొంచెం హెల్దీగా ఉండేది. సో కొన్నిసార్లు అలాగ తెలియకుండా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాం కదా బతికించి. సో నిమ్మ చెట్టు విషయంలో అలా చేశాను అనమాట. కాకపోతేనండి ఎప్పుడు చాలా కాలం నుంచి ఇంచుమించు 10 ఏళ్ళకి పైనుంచి నిమ్మ మొక్కలు పెంచుతున్నాను, మంచిగా కాస్తాయండి. కుండీలో కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు, భయపడాల్సిన పని లేదు. చక్కగా మీకు రెగ్యులర్గా కాయలు అనేవి ఉంటాయి. నిమ్మ కూడా పెద్దగా మెయింటెనెన్స్ కష్టమేమీ కాదు. అండ్ నెక్స్ట్ దానిమ్మకాయలండి. దానిమ్మ కూడా ఇదేంటంటే మడిలో పెట్టాను అనమాట.
కింద నా దగ్గర పాత చెట్టు ఉండేది, కుండీల్లో పెంచుతున్నాను. బట్ అంత కాపు అయితే లేదు, అప్పుడప్పుడు 1-2 కాయలు వస్తున్నాయి. సో అందుకని చెప్పి ఈసారి ఏం చేశానంటే మడిలో పెట్టేశాను అనమాట. మడిలోని దానిమ్మ ఇంకా అలాగే మామిడి కాంబినేషన్గా పెట్టా 2 మొక్కలు. సో అవి 2 పెట్టొచ్చని చదివాను నేను ఎక్కడో బుక్లో. సో అందుకని చెప్పి అవి 2 పెట్టాను అనమాట. సో రెండిట్లకి గ్రోత్లో ఎటువంటి కాంపిటీషన్ ఉండదు, రూటు బాగానే ఉంటుందని చదివాను. సో అలా పెట్టడం జరిగింది. సో బాగా వస్తున్నాయండి దానిమ్మ అయితే. చెట్టుకు కూడా పూత బాగా నిలబడుతుంది, బాగానే ఉన్నాయండి. మామిడి మాత్రం రూట్ డ్యామేజ్ ఏదో అయ్యింది, వేరుకుళ్ళు అయితే వచ్చినట్టు చనిపోతే తీసి దాంట్లో జామ మొక్క కూడా పెట్టాను. నెక్స్ట్ ఫ్యూచర్లో హార్వెస్ట్ వచ్చినట్టు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ బర్బాటీలు అండి, ఇవి రెడ్వి, కాకపోతే ఇవి కొంచెం కూల్ క్లైమేట్లోనే వస్తాయి అన్నమాట. సో వర్షాలు పడితే వస్తాయి కదా, ఈలోపు చెట్టు పెరుగుతుందని చెప్పి ముందు అడ్వాన్స్డ్గా పెట్టేశాను. బట్ ఎండలు అయితే తగ్గలేదు కదా, సో అందుకని పూత రావటం, వచ్చిన పూత అంతా రాలిపోవడం అనమాట. సో చూస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ కొంచెం క్లైమేట్ మారి ఏమైనా వర్షాలు పడి చల్లబడితే నెక్స్ట్ మనకి ఇవన్నీ కూడా హార్వెస్ట్లో యాడ్ అవుతాయి. అండ్ ఇది వచ్చేసి ఆల్ టైమ్ చిక్కుడు అండి, అది ముందు చూసిన మొక్క. అండ్ అలాగే కొన్ని మల్లెపూలు కూడా ఉంటే హార్వెస్ట్ చేసేస్తున్నాను అనమాట. ఉదయాన్నే కోస్తున్నానని చెప్పాను కదా, సో దేవుడి మందిరంలో పెడితే మందిరం భలే ఫ్రెష్గా అనిపిస్తుంది నాకు. మందార పువ్వులు పెట్టి దాని మీద చక్కగా మల్లెపూలు పెడితే దేవుడి మందిరం అంతా ఫ్రెష్గా ఏంటో ప్లెజెంట్గా అనిపిస్తుంది, కూర్చొని పూజ చేసుకున్నంతసేపు చక్కగా. సో ఇవన్నీ కూడా మంచి పాజిటివ్ వైబ్ని అందిస్తాయండి, ఫ్రెష్ కూరగాయలు కానీ పళ్ళు కానీ ఏవైనా సరే. అండ్ ఇవి వచ్చేసి కింద ఫ్లోర్లో దొండ అండి. కొత్తగా వచ్చిన చిగుర్లకు మాత్రం, కొమ్మలకి మాత్రం మంచిగా వస్తాయన్నమాట కాయలు. ప్రతి ఆకుకి కాయ ఉంటుంది, చూడటానికి ఎంత బాగుంటుందో అలాగ కాయలు వేలబడుతూ ఉంటాయి పందిరికి. సో ఈ ఫ్లోర్లో కూడా దొండకాయలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసేద్దాము. ఎవరైనా దొండ పెంచుకోకపోతే ఇంకొకసారి చెప్తున్నానండి, కంపల్సరీ చిన్న దొండ కొమ్మ ఎవరి దగ్గరైనా పెంచుకుంటున్న వాళ్ళ దగ్గర అడిగి తెచ్చుకొని నాటుకోండి, చాలా ఈజీగా బతుకుతుంది. సో ఒకసారి మీ దగ్గరికి వచ్చిందంటే ఇంక మీకు లైఫ్ లాంగ్ దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ కట్ చేసి వేరే కుండీల్లో పెట్టుకుంటూ ఇంక మీరు వద్దు అనేదాకా కాయలు కాస్తూనే ఉంటుంది. మీరే చూస్తుంటారు లాస్ట్ వీడియోలో మిగిలిన కూరగాయలు ఏమి వచ్చినా రాపోయినా దొండకాయలు మాత్రం ప్రతి హార్వెస్ట్లోని దొండకాయలు కంపల్సరీ ఉంటున్నాయి. నేనే ఇంకా కొన్నిసార్లు కొయ్యడం లేట్ అయితే కొన్ని కొంచెం పండిపోతున్నాయి అన్నమాట. సో అలా పండినవేమో పచ్చడికి యూజ్ చేసుకుంటాము, బాగున్నవన్నీ కూడా లేతవన్నీ కూరకు వాడుతూ ఉంటాం. సో ఇవన్నీ ఈ ఫ్లోర్లో వచ్చిన దొండకాయలు. సో చూసారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ వచ్చిందో చక్కగా. ఇంత ఎండల్లో, అది నార్మల్గా కాదు, ఇంత ఎండల్లో ఇలాంటి హార్వెస్ట్ వచ్చిందనమాట. అండ్ డ్రాగన్ ఫ్రూట్ అండి, ఇది మర్చిపోయిన హార్వెస్ట్ చేయటం, సో ఇప్పుడు గుర్తొచ్చిందనమాట. సో ఇది కూడా హార్వెస్ట్ చేసుకుంటాము. ఈ కాయ అయితే రెడీ అయిపోయింది, అండ్ ఇంకొకటి ఉంది కానీ అది రేపు ఎప్పుడు హార్వెస్ట్ చేస్తాను. సో ఇయర్కి ఇది ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ అనమాట. మొన్న ఇంకా చాలా పూత వచ్చింది, బట్ ఏమైందో తెలియలేదు, పూత అంతా మాడిపోయింది. ఈ 2 కాయలు మాత్రం నిలబడినాయి. అండ్ ఇందాక ఎడీనియమ్స్ చూపించాను కదండి, ఎడీనియమ్స్లో ఇవి ఇంకా కలర్స్ అనమాట. నా దగ్గర కొంచెం ఈ పింక్ షేడ్స్ ఎక్కువ ఉన్నాయి, డార్క్, లైట్ అండ్ మల్టీ కలర్ లాగా. అలాగా లైట్ కలర్ షేడ్స్ అయితే తక్కువే. మెరూన్ రెడ్ లాగా చూసారా షేడ్ ఎంత బాగుందో డబుల్ కలర్లో. ఇది కూడా గ్రాఫ్టింగ్ అండి, ఇది అది ఒకే చెట్టుకు ఉన్నాయి, కాకపోతే ఈ నార్మల్ రేకదానికే దాన్ని గ్రాఫ్ట్ చేస్తారనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాళ హార్వెస్ట్ అయితే నాకు తెలిసి మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మంచిగా దొండకాయలు అయితే చాలా మంచి హార్వెస్ట్ వచ్చినాయి. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. మా బృందావనం.